ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరొక నలుగురుపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జ్షీట్ పేర్కొన్నారు. ఇక జూన్ 3న ఈ ఛార్జ్షీట్ పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జ్షీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాల్సి సమన్లు జారీ చేసింది. ఇక దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. This is not a fight it out. This is a political same thing that was 1 year back. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరొక నలుగురుపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జ్షీట్ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మద్యం కేసులో కవితతో పాటు నలుగురి ఇన్వాల్వ్మెంట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కోర్టులోకి ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ మద్యం కేసుకు సంబంధించి కవితతో పాటు మరో నలుగురి పైన దాఖలు చేసినటువంటి ఈ ఛార్జ్షీట్ ఏదైతుందో ఈ ఛార్జ్షీట్ లో కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పొందుపరచడం జరిగింది. జూన్ 3న ఈ ఛార్జ్షీట్ పైన కోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలోనే అసలు ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాగి ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి రాబోతున్నాయి అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఛార్జ్షీట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎవిడెన్స్ అన్ని కూడా ఆల్రెడీ సిబిఐ అధికారులు సేకరించారు కాబట్టి ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాటిని కూడా పరిశీలించారు. ఈ కేసులో కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారిపోయిన నేపథ్యంలోనే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మలుపు జరగబోతుంది. అయితే గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి దామోదర్ శర్మ, అదేవిధంగా ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ లో ఈ ఛార్జ్షీట్ లో ప్రస్తావించినట్లయితే సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఈ అనుబంధ ఛార్జ్షీట్ లో అన్ని వివరాలు వెల్లడి కాబోతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరింది అనే దానిపైన ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో పేర్కొన్నట్టుగా అయితే సమాచారం. అంటే మధు, నిన్న కూడా ఈడీ నుంచి సిబిఐ నుంచి కవిత బెయిల్ కి సంబంధించి కూడా వాదనలు ముగిసిన నేపథ్యంలో 30వ తారీఖు గానీ 31 గానీ అంటే దానిపైన తీర్పు రిజర్వ్ చేశారు, తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఈ 3న ఛార్జ్షీట్ పై కోర్టు విచారణ జరపనుందంటే కవిత కస్టడీ మళ్ళీ పొడిగిస్తారని మనం భావించాలా? ఒకటి, బెయిల్ కు ఈ ఛార్జ్షీట్ కు ఎక్కడా కూడా ఎటువంటి సంబంధం ఉండదు. బెయిల్ వాదనలు బెయిల్ పరంగా జరుగుతుంటాయి. ఛార్జ్షీట్ కి సంబంధించి ఛార్జ్షీట్ లో ఎంతవరకు అంటే ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు దర్యాప్తు జరుపుతున్నప్పుడు మొదటగా దాఖలు చేసేటటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అది ఒక వైపు ఉంటే ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా మరికొన్ని కొత్త విషయాలు దర్యాప్తు అధికారులకు తెలిస్తే దాన్ని మళ్ళీ ఒకసారి అనుబంధ ఛార్జ్షీట్ అయితే దాఖలు చేస్తారు. సో అనుబంధ ఛార్జ్షీట్ ని ఇప్పుడు ఈ సిబిఐ అధికారులు దాఖలు చేయబోతున్నారు. ఈ అనుబంధ ఛార్జ్షీట్ లో కొంత కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఛార్జ్షీట్ లో ఆల్రెడీ మనం చూసి మనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు అనుబంధ ఛార్జ్షీట్ ను దాఖలు చేస్తున్నారు అంటే డెఫినెట్ గా ఇందులో పెను సంచలనం కలిగించబోతున్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాల్సినటువంటి విషయం. అయితే మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఒకవేళ బెయిల్ పిటిషన్ అండ్ మరోవర్ ఈ ఛార్జ్షీట్ కు ఈ రెండింటికి ఎక్కడా కూడా లింక్ ఉండదు. ఒకవేళ బెయిల్ మంజూరైనా మంజూరు కాకపోయినా ఈ ఛార్జ్షీట్ అనేది అనుబంధ ఛార్జ్షీట్ అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ బెయిల్ పొందితే మాత్రం వీళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ను చూపించేసి బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగే అవకాశం అయితే సిబిఐ అధికారులకు ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. की रिमांड पे भेजा the illegal arrest. We are going to fight it out in the court. అక్కడ మాట్లాడతాం.